వందే మాతరం భారతీయతకు మాతృక. జనగణమన అని మన జనగళం ప్రేమగా పాడుకునే జాతీయ సమైక్య జాతీయ గీతిక జనగణమన. ఇవాళ 76వ గణతంత్ర. Heartily welcome our chief guest Dr. Varaprasad Reddy garu. Thank you sir. We will have an introduction of chief guest, first in Telugu and followed by Hindi, English. And Varaprasad Reddy garu దయచేసి మా విన్నపాన్ని మన్నించి, వీరికి తెలుగు అంటే చాలా అభిమానం. వారు తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే యుఎన్ఓ రికగ్నైజ్ చేసిన దేశాలు 198. వాటిలో గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ అని ఉంది, అంటే విశ్వ విజ్ఞాన సూచిక. ఈ 109 దేశాల్లో మనది ఏ స్థానంలో ఉండాలి? 1 స్థానంలో ఉండింది చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇవాళ 75వ స్థానానికి పడ్డాం. యాదృచ్ఛికంగా ఇది 75 ఏళ్ళు నిండిన స్వాతంత్రం. దాంతో వాళ్ళకి సరిసమానమైన స్థితిలో మనం ఉండగలిగామంటే మన మూలాలు అంత గట్టివి. ఇది ఒక ఉదాహరణ. మన సైంటిస్టులు ఏ సైంటిస్టుకు తీసుకోరు, మన ఇంజనీర్లు ఏ ఇంజనీర్లకి తీసుకోరు. నిజానికి ప్రపంచంలో జరుగుతున్న ఆవిష్కరణలన్నీ బయట జరుగుతున్నాయి అనుకుంటారు. ఆ బయట జరిగే ఆవిష్కరణలకి మూలం మన సంతతి, భారతీయ సంతతి. దేశంగా ఆవిర్భవించాం. ఇవాళ మనం ఎక్కడున్నాము 75 ఏళ్ళ తర్వాత? మన లక్ష్యాలు ఆ రోజు ఏ పర్పస్ కోసం అయితే, ఏ భావితరం ఎలా ఉండాలో ఊహించుకొని ఈ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ మహానుభావులు ఎందరో వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళు, పోరాటాలు చేశారు, ఆరాటపడ్డారు, జైలుకి వెళ్ళారు. सारे जहां से अच्छा प्यारा है सबसे न्यारा गुलिस्ता हमारा है। सदियों से भारत भूमि दुनिया की शान है। भारत माँ की रक्षा में जीवन कुर्बान है। भारत हमको जान से